Nobody can stop this flow. Hallelujah. Hallelujah. ఏర్పాటులోనికి పిలవడానికి గల కారణం ఏంటి? నాకు ఏ యోగ్యత ఉంది అని గనుక ఈరోజు మనం ఆలోచిస్తే ఆన్సర్స్ ఏమని వస్తాయంటే చూద్దాం. అట్ ద ఎండ్ మనకు అర్థమవుతుంది దాని ఆన్సర్ ఏంటి అని. ఆ పిలుపును ఒకసారి గమనించి చూడమని చెప్తున్నారు. ఎందుకు మనల్ని పిలుచుకున్నారు, ఎలా పిలుచుకున్నారు, ఆ విధానం చూస్తే కొన్ని విషయాలు అర్థమవుతాయట. ఏం అర్థమవుతాయి? మీలో లోకరీతిని అంటే లోకరీత్యా శరీర రీతిని కానీ ఆలోచన చేస్తే జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదట. లోకము రీత్యా శరీర రీత్యా ఈ లోకాన్ని అనుసరించి జ్ఞానులు గొప్ప గొప్పవారు, గనులు వారు ఇంకా గొప్పవారు, ఇంకా గొప్ప వంశము వారు, వారికి ఏంటండి గొప్ప వంశం వారు. కానీ ఆలోచన చేస్తే దేవుడు వారిని ఎక్కువగా పిలవలేదట. ఒకసారి మనల్ని పిలిచిన పిలుపును ఒకసారి చూద్దాం. మనలో గొప్పవారు, జ్ఞానులైన వాళ్ళు, లోకరీత్యా ఘనులైన వారు ఎవరు లేరు. ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి స్థితిలో ఉన్నామంటే తృణీకరింపబడిన స్థితి, ఎన్నిక లేని ఒక స్థితి, నీచమైన ఒక స్థితి, వ్యర్థమైన ఒక స్థితి. ఇలా మనం ఆలోచన చేసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో మనం ఒక్కొక్క కాలంలో వస్తాం. గొప్ప స్థితి, యూదుల వలె పిలువబడలేదు, గొప్ప వంశం నుండి మనం రాలేదు. అసలు మనల్ని ఎన్నిక చేసుకోవడానికి మనకి ఏ యోగ్యత లేదు. ఉన్న యోగ్యత ఏదైనా ఉందంటే ఎటువంటి యోగ్యత ఉంది తెలుసా? వెర్రివారు, బలహీనులు, ఎన్నిక లేని వారు, తృణీకరింపబడిన వారు, నీచులైన వారు, అటువంటి ఒక లిస్ట్ లో ఉన్నామా? అయితే దేవుని ఏర్పాట్లో ఉన్నామని అర్థం. ఆమేన్. ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట అదే. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించకుండా. మెయిన్ కారణం ఏంటంటండి, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించకుండా ఉండడానికి దేవుడట జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో ఉండే వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నారట. నేను జ్ఞాని, నాకు అన్ని తెలుసు అని చెప్తున్నావా, అనుకుంటున్నావా? అయితే జాగ్రత్త అమ్మా, దేవుని ఏర్పాట్లో లేవేమో. నేను జ్ఞానిని, నాకు అన్ని తెలుసు అని నేను అనుకుంటున్నానా? నేను దేవుని ఏర్పాట్లో లేనేమో. నేను వెర్రి దానను, నేను వెర్రి వాడను, నాకేమీ తెలీదు అనుకోవడమే కాదండి, అదే వాస్తవం. అలాగైతే ఆయన ఎన్నికలో ఉన్నట్లే. ఆమెకేం తెలియదండి, అన్ని వెర్రి మాటలు మాట్లాడుతుంది అని సాక్ష్యం పొందుతున్నావా? అయితే పరలోకం నుండి వినపడుతున్న ఒక సాక్ష్యం కూడా ఉంది. అయితే నువ్వు నా ఏర్పాట్లో ఉన్నావనే శబ్దం. ఆమేన్. లోకం అందరూ నిందిస్తున్నారా? ఏంటండి వాళ్ళకి ఏం తెలియదండి, వాళ్ళకి వెర్రి, ఎప్పుడు ఎలా ఉండాలో తెలియదండి, వాళ్ళు సరిగా లేరండి, వాళ్ళ ప్రొఫైల్ బాగాలేదండి అని వింటున్నామా? అయితే పరలోకం నుండి ఒక శబ్దం వస్తుంది. ఏమని తెలుసా? నా ఏర్పాట్లో ఉన్నారు అని. హల్లెలూయా. కుటుంబంలో తృణీకరింపబడిన స్థితి ఉందా? అయితే పరలోకం నుండి వస్తున్న శబ్దం ఏంటో తెలుసా? నువ్వు నా ఎదుట ఎన్నికైన దానవు అని.
అందరూ వెక్కిరించే పాలు చేస్తున్నారా? అయితే పరలోకం నుండి వస్తున్న శబ్దం ఏంటో తెలుసా? దేవుడు ఘనమైన స్థితిలో చూస్తున్నారే. హల్లెలూయా. జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు వెర్రి వారిని ఎన్నుకున్నారట. మీరు మాట్లాడే జ్ఞాని మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. శాస్త్రి ఏమయ్యాను? लाइन लो वेची ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. స్తోత్రం. చెప్తామా ఈ మాట? జ్ఞాని ఏమయ్యను? జ్ఞాని ఏమాయను? జ్ఞాని ఏమయ్యను? శాస్త్రి ఏమయ్యను? శాస్త్రి ఏమాయను? వెంటనే చెప్పవలసిన సమాధానం వెర్రివారాయను. అవునండి, అవును. ఈ లోకరీత్యా జ్ఞానము అనబడుతున్నది దేవుని దృష్టిలో భయంకరమైన వెర్రితనం. దానిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వచనం కూడా మనం చదవగలం. చూడండి, 24వ వచనం అలా తీసి పెట్టుకోండి, మళ్ళీ చదువుదాం. ఆయన గురించి 25వ వచనం, దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానం కలది, దేవుని బలహీనత మనుష్యుల బలం కంటే బలమైనది. ఇక్కడ వెర్రితనంనకు జ్ఞానంనకు జరుగుతున్న మహాయుద్ధం. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके స్మిత ఎవరో కాల్ చేస్తున్నారా? ఏం చెప్పట్లేదు. ఇప్పుడే ఆగింది. దేవా స్తోత్రం. ఇప్పుడు ఆగింది అక్క. మరి నీకెవరు ఇప్పుడు ఆగింది. వినిపిస్తుందా అందరికి? వినిపిస్తుంది కదా? ఇప్పుడు ఓకే కదా? ఓకే. స్తోత్రం, స్తోత్రం. చూద్దాం రండి, త్వరగా చూద్దాం కొన్ని విషయాలు.
లోక రీతిని జ్ఞానులు అనిన వారిని దేవుడు ఎక్కువగా ఏర్పాటులోనికి తీసుకోలేదట. గనులైన వారిని, గొప్ప వారి వంశంలో ఉన్న వారిని దేవుడు ఏర్పాటులోనికి తీసుకోలేదట. మరి ఆయన ఎన్నిక, ఆయన సెలక్షన్ ఎలా ఉంది అని చూస్తే దేవుడట జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నారు. ఆమేన్. ఆమేన్. లోకం అందరి దృష్టిలో వెర్రితనంగా కనబడడం మంచిది, మేలు. ఆమేన్. 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 మనం ప్రయాసంగా ఆమేన్. ఎలా ఉంటుందో తెలుసా? లోకం దృష్టిలో గొప్పవారిగా, జ్ఞానులుగా కనపడాలని చేసిన ప్రతి ప్రయత్నం వ్యర్థం నానా. లోకంలో ఉన్న మనుషులను ఇంప్రెస్ చేయడానికి లేని జ్ఞానం తెచ్చుకొని పెట్టుకొని అనవసరమైన మాటల్లో ఇన్వాల్వ్ అవడం వ్యర్థం. నీకు తెలియని దానిగా ఉండడం మంచిది. నీ పియర్ గ్రూప్ ని ఇంప్రెస్ చేయడం కోసం తెలియని దాన్ని తెలిసినట్టుగా యాక్ట్ చేసి ఏదో కష్టపడి అనవసరమైన వెర్రితనాన్ని కొని తెచ్చుకోవడం వ్యర్థం. ఒక మాట చెప్పనా, మనకున్న వెర్రితనమే జ్ఞానం. హల్లెలూయా. 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 అనేక విషయాల్లో తెలియకుండా ఉండడమే మంచిది. మనిషి యొక్క ప్రయత్నం లోకంలో ఉన్న అన్ని విషయాల్లోని జ్ఞానవంతులుగా తయారవ ప్రయత్నం చేస్తూ 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 పరిగెడుతూ లక్షల కోసి సంపాదించుకున్న జ్ఞానం అంతా ఒక రోజు తేలిపోతుంది అబద్ధమని. లెక్కలు తారుమారయ్యే కాలం అది. అయ్యో అని ఒక శబ్దం తప్ప వేరే ఏ శబ్దం వినపడని కాలం అది. ఏదైతే జ్ఞానం అనుకుని పరిగెడుతున్నామో అది ఒక వెర్రితనం గాను, ఏదైతే వెర్రితనంగా కనిపిస్తుందో అదే జ్ఞానకరంగాను కనబడుతున్న కాలం అది. నిరూపితం అవుతున్న కాలం అది. వెనకకి రాలేని ఒక స్థితి. దానికంటే ఈ రోజు ఒక వెర్రితనంతో కూడిన ఒక ప్రయాణం ఉందే, అదే మేలు. హల్లెలూయా. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి దేవుడు లోకంలో బలహీనులైన వారిని ఏర్పరచుకున్నారట. లోకంలో గొప్పవారు బలవంతులుగా కనపడుతున్న వారిని ఆశ్రయించి అలసిపోకున్నానా? దేవుడు బలహీనుల్ని ఏర్పరచుకున్నారట. ఒక ఫుల్ గా ఉన్న కప్ లో మళ్ళీ దేవుడు పోయడానికి ఏమి ఉండదు కదా. ఒక ఎంటీ కప్ లో ఆయన ఏమైనా పోయగలరు. ఆమేన్. ఆమేన్. వెర్రితనంలో జ్ఞానం లేదు కదా, ఆయన జ్ఞానంను నింపగలరు. ఆమేన్. బలహీనతలో ఏ బలము లేదు కదా, ఆయన బలముతో నింపగలరు. ఆమేన్. 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 సన్నిధిలో అయ్యా నేను బలహీనుడను, నేను బలహీనురాలను అని ఒప్పుకుంటున్నావా? అప్పుడే చెప్పగలిగిన మాట, నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడు. ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ బలం? ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన నింపిన బలం కాదా? చీమలు మిక్కిలి చిన్నవైనను అవి ఏం కలిగినవట? జ్ఞానము కలిగినవట. మరి పెద్దగా కనిపిస్తున్న నిప్పుకోడి ఉందే, దాని గురించి దేవుడిస్తున్న సాక్ష్యం దానిని తెలివి లేనిదిగా చేశాడట. దానికి వివేచన శక్తి కూడా దేవుడు అనుగ్రహించలేదట. ఆ లెక్కన ఒక నిప్పుకోడి కంటే ఒక చీమ మేలండి. చెప్పండి, ఒక నిప్పుకోడి కంటే ఒక చీమ మేలని. ఒక నిప్పుకోడి కంటే ఒక చీమ మేలు. చీమ మేలు. స్తోత్రం. లోకంలో దేవుడు సృష్టించిన ప్రతి దాన్ని బట్టి దేవుడు ఒక పాఠాన్ని మనిషికి నేర్పిస్తున్నారు.
అదే 8వ వచనంలో అలా ముందుకు వెళ్తే చూడండి, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడట. ఎక్కడికి వెళ్ళినా అవమానం, సిగ్గు దొరుకుతుందా? తృణీకరింపబడిన స్థితి ఉందా? అమ్మా, ఇట్ ఈస్ ఎ సైన్. ఏంటి తెలుసా? దేవుడు ఏర్పరచుకున్నారని. ఎక్కడికి వెళ్ళినా ఘనత దొరుకుతుందా? ఎక్కడికి వెళ్ళినా గొప్పవారు అనే పేరు దొరుకుతుందా? అయితే సైన్ ఏంటి తెలుసా? దేవుడు ఏర్పరచుకోలేదేమో, జాగ్రత్త. మనం ఎప్పుడు చెప్పుకుంటున్నట్టుగా ఈక్వల్ టుకి ఇటుపక్క ఉన్నవి అటుపక్క వెళ్ళాక మారిపోతాయి, ఇటుపక్క ప్లస్ అయినవి ఈక్వల్ టు అవతల వెళ్ళాక మైనస్ అయిపోతాయి. అలాగే భూమి మీద ఉన్న పరిస్థితులు పరలోకంలోకి వెళ్ళేసరికి ఆపోజిట్ గా మారిపోతాయండి. ఇంతకాలం దేని కొరకు పరిగెడుతున్నామో అవన్నీ వ్యర్థమని తెలిస్తే ఇక సమయం లేకపోతే ఏం చేయగలం? అలా కాకుండా ఇదిగో 2024వ సంవత్సరం దేవుడు జీవితంలో అనుగ్రహించారు కదా, ఇక ఆలోచన విధానంలో మార్పులు కలుగును గాక. ఆమేన్. ప్రయాణంలో ఆ మార్పులు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. చూస్తున్న కోణంలో దృష్టి మారును గాక. ఆమేన్. ఆమేన్. లోకమంతా ఎన్నిక లేని వారిని తృణీకరిస్తూ భయంకరమైన స్థితిలో పరిగెడుతుందా? అయితే నీ కనుదృష్టి అక్కడ పడాలి నాన్న. ఎందుకంటే దేవుని దృష్టి అక్కడ ఉంది. 99 గొర్రెలట, నీతిమంతులైన గొర్రెలట, దేవునికి అక్కర్లేదట. ఆ ఒక్క గొర్రె కొరకు వెళ్ళిన దేవుడు నచ్చుతారా? ఆయన లెక్క వేరు. మనుషుల బలహీనతలు ఎలాంటివి, మనుషుల వెరితనం ఎలాంటిది, మనుషుల జ్ఞానం ఎటువంటిది, మనిషి ఏది జ్ఞానం అనుకుంటున్నాడో అది జ్ఞానం కాదని, మనుషుల బలం జ్ఞానము అవన్నీ కూడా అసలు దేవునికి ఒకవేళ వెర్రితనం ఉంటే దానికంటే హీనమని తెలుసుకునే ఒక రోజుందే, నిరూపితమయ్యే ఒక రోజుందే. ఇగ్నోరెన్స్ తో కొట్టుకుని పోవాలని దేవుడు విడిచిపెట్టకుండా తెలియజేస్తున్న ఈ పీరియడ్ ఉంది. నేను సద్వినియోగపరచుకుంటే ఆ రోజు సిక్కుపడనక్కర్లేదు కదా. దేవుడు దేనినైనా ఎంటీగా ఉంచుతున్నారు అంటే ఆయన నింపాలని. ఆమేన్. వెరితనంతో ఎంటీగా ఉన్న ఒక వెసల్ ఉందా? ఆయన జ్ఞానంతో నింపబడుతుంది. ఆమేన్. ఆమేన్. బలహీనతతో ఒక వెసల్ ఉందా? ఆయన బలముతో నింపబడుతుంది. ఆమేన్. 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 అంధకారంగా ఒక వెసల్ ఉందా? ఆయన సౌందర్యంతో నింపబడుతుంది. ఆమేన్. 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 జీవితం కొడుతున్న ఒక జీవితం, సాక్ష్యం లేని ఒక జీవితం, అసలు తృణీకరింపబడిన ఎన్నిక లేని ఒక లెక్కకి పెట్టడానికి కూడా లెక్కకు రాని ఒక జీవితం ఉందా? ఆయన లెక్కలతో నింపుతూ, ఆయన ఎన్నికతో నింపుతూ, ఆయన విలువతో నింపుతూ ఆయన ఆ పాత్రను ఘనమైన పాత్రగా చూస్తున్నారని అర్థం. అది ఈ లోక జ్ఞానం నాకు అందదు, అది ఈ లోకపు దృష్టికి అందదు, అది ఈ లోకపు గోచరం కాదు, అది ఈ లోకం చూడలేదండి. అంతా ఏర్పాటు కూడా
జగదుత్పత్తికి ముందే ఆయన చేశారంటే అతిశయం కాదు. అందుకే చివరిగా ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఎవరైనా చేయించాలా, ప్రభునందే అతిశయించాలి. నీ బలహీనతను బట్టి అతిశయించడం వస్తుంది నాన్న. నీ వెర్రితనంని బట్టి అతిశయించడం వస్తుంది నాన్న. ఉన్న స్థితిని బట్టి బ్లేమ్ చేయం. ఉన్న స్థితిని బట్టి ఇదిగో నా పరిస్థితి ఇలా ఉంది, దేవుడు అనేవాడు ఉన్నాడా, చూస్తున్నాడా, ఇటువంటి మాటలు రావు. ఆ స్థితికై స్తోత్రం అంటాం. హల్లెలూయా. ప్రభు నందు అతిశయించుట రాకపోతే ఈ లోకంలో ఎన్ని విద్యలు నేర్చుకున్నది వ్యర్థమే. కేవలం 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 ఆయన మూలంగా మనకి ఏం కలుగుతున్నాయో తెలుసా? జ్ఞానం, నీతి, పరిశుద్ధత. ఈ రోజు మన పరిస్థితులను దాటి ఆయన ఉద్దేశమును గ్రహించగలిగితే, ఈ రోజు మన స్థితిగతులను దాటి ఆయన ఉద్దేశమును గనక చూడగలిగితే, ఆయన ఏర్పాటు ఎట్టిదో అర్థమవుతుంది నాన్న. యూదులుగా పిలువబడ్డారండి, గొప్ప వారి లిస్ట్ లో ఉన్నారు, ఏర్పాట్లో ఉన్నట్టుగానే కనబడ్డారు. కానీ ఆయన శక్తిని అనుసరించి వారు దాన్ని అనుభవించలేని స్థితిలో ఆగిపోయారే. అది కాదా వెర్రితనం? వారి జ్ఞానం వారి కాళ్లకు అడ్డుగడియలు వేస్తుంది. అది కాదా వెర్రితనం? వారి జ్ఞానమే యేసు ప్రభుని చూడలేని ఒక గుడ్డితనం తీసుకొచ్చింది. అది కాదా వెర్రితనం? నించున్నాను అనుకుంటూ పడిపోతున్న ఒక స్థితి కలుగజేసిందే. తొట్టుపడి కాళ్ళు చేతులు విరిగిన ఒక అనుభవం ప్రవచనాత్మకంగా తీసుకొచ్చిందే. అది కాదా వెర్రితనం? అజ్ఞానులుగా కనపడుతున్నారని లోకంలో వారి మీద ముద్ర వేయకున్నానా? ప్రార్థన చేసుకుందామా? ఇక్కడ ఆగి ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. దేవుని ఏర్పాటును బట్టి ఆయనకి స్తుతి, మహిమ, ఘనత చెల్లినట్లుగా ప్రార్థిద్దామా? ఎవరైనా ప్రార్థన అందుకోండి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, స్తుతి స్తుతి స్తోత్రం నాయన. యేసయ్య ప్రభా, ఇదిగో తండ్రి నాయన ప్రభా, మరి ఈ లోకంలో తండ్రి నాయన ప్రభా, మరి వేరే వారిని సిగ్గుపరచుటకు ప్రభా తండ్రి నాయన తండ్రి ప్రభా, మరి గనులను సిగ్గుపరచడానికి ప్రభా ఇదిగో తండ్రి వేరే వాళ్ళని ఎన్నుకున్న దేవానికి స్తోత్రం ప్రభా. ఇదిగో నాయన ప్రభా, మరి తండ్రి నాయన దేనికి పనికి రానటువంటి వాళ్ళు నాయన మమ్మల్ని ప్రభా తండ్రి నాయన ప్రభా తండ్రి నాయన నువ్వు గొప్ప ఘనత తండ్రి నాయన ప్రభా ఇదిగో తండ్రి నువ్వు దయచేయబోతున్నందుకు నీకు స్తోత్రం ప్రభా. ఈ లోకంలో మేము అందరికి ఒక వింతలాగా ఉండొచ్చు ప్రభా, వెర్రిగా ఉండొచ్చు ప్రభా. ఇదిగో తండ్రి పరిశుద్ధుడా ప్రభా, మాకు బలమైన దుర్గం నువ్వే తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటా ఉన్నాను తండ్రి. మహోన్నతుడా నీ పిలుపు ప్రభా ఇదిగో తండ్రి నాయన అయ్యా తండ్రి నాయన ప్రభా ఇదిగో ప్రభా, మరి ఇప్పటి వరకు ప్రభా తండ్రి నాయన మరి మమ్మల్ని పిలుచుకున్న దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో కొద్ది ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ఒక వచనం చదువుకుందాం రండి. అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనంగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక
అతడు వాటిని గ్రహింపజాలడు. స్తోత్రం. దేవుని ఆత్మ విషయములను అంగీకరించాలి అంటే ప్రకృతి సంబంధమైన వెర్రితనం దూరం కావాలి. హల్లెలూయా. అదే మనం డిస్కస్ చేసుకుంటాం. ఆత్మ అనుభవం చేత మాత్రమే వివేచింపదగిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవి లోక సంబంధమైన వాటితో పోల్చుకొని చూస్తూ ఫెయిల్యూర్ అవుతున్న ఏరియాలను దాటి బయటికి రమ్మని పిలుస్తున్నప్పుడు ఆ పిలుపు ఈ రోజు చెవులకు వినపడును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. అక్షరం వెనుక దేవుడు పంపించిన ఆత్మ యొక్క కార్యములు, ఆత్మ యొక్క ఆలోచనలు, ఆత్మ యొక్క సమస్తము నెరవేర్చబడాలి అంటే, అది అర్థం కావాలి అంటే మొట్టమొదటిగా మన మనస్సు మారాలి, మన దృష్టి మారాలి, మన ప్రతి డాక్ట్రిన్స్ మారాలండి. మన డాక్ట్రిన్స్ తో మనకున్న నీతితో మన నీతితో ఆయన్ని చూడలేం, ఆయన క్రియలను చూడలేం, ఆయన కార్యాలను గ్రహించలేం. ఈరోజు ఒక స్ట్రాంగ్ ప్రేయర్ చేసుకుందామా? దేవా, ఆ టోటల్ ఆ స్థితిలో నుంచి మమ్మల్ని బయటికి లాగమని అడుగుదామా? ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందా? ఇంకొక సీరియస్ ప్రేయర్ పాయింట్ ఏంటంటే, దేవా, మీరు ఏర్పరుచుకున్న వారు మా దృష్టికి కూడా ఏర్పాటైన వారిగా కనపడాలి అని. ఆమేన్. దాంట్లో ఒక ఆలోచన తీసుకోవడానికి వెళ్దాం. చూడండి, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 10 నుండి చదవండి. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 10 నుండి చదువుతున్నాను. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నాననెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువారి ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అనునొక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందునట్లు తల మీద చేతులుంట చూచి ఉన్నాడని చెప్పెను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతన్ని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేళ్ల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట చాలమా, అక్కడ చూడండి, మనకి ఇది బాగా తెలిసిన వాక్య భాగమే గనుక మనం ముందుకు వెళ్దాం. చూడండి, అక్కడ జరుగుతున్న ఒక కార్యం. అననీయతో దేవుడు క్లియర్ గా మాట్లాడుతున్నారు. సౌలు అనే వ్యక్తిని చూపించి తన గురించిన మాటలు చెప్తున్నారు. అననీయ ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్ విన్నాడండి. తన గురించి, అంటే సౌలు గురించి ఆల్రెడీ విన్నాడు. చూడండి, ఇప్పుడున్న కాలంలో లైవ్ గా
వస్తున్న వీడియోస్ ఉండొచ్చు, లేదా ఆల్రెడీ రికార్డ్ అయిన వీడియోస్ ఉండొచ్చు, సీసీ క్యామ్ ఫుటేజ్లు ఉండొచ్చు, చాలా ఇన్ఫర్మేషన్ మీడియాలో నుంచి ఉండొచ్చు. కానీ ఆ రోజుల్లో అవి లేవే. ఆ రోజుల్లో వినిన మాటను బట్టి హృదయాలు కలవరము పడతాయి, హృదయాలు ధైర్యము పొందుతాయి. సౌలు అంటేనే ఊర్లన్నిట్లోని ఆ ప్రజల్లో మొత్తం భయము ఆందోళన కలుగుతున్న ఒక పేరు, భయం కలిగిస్తున్న ఒక పేరండి. అటువంటి పేరు కలిగిన సౌలు ఆల్రెడీ దమస్కు బయలుదేరాడని, ప్రధాన యాజకుల దగ్గరనే తాకీదులు తీసుకొని బయలుదేరాడని విన్న ఆ స్వరమును బట్టి ప్రతి ఒక్కరికి కూడా భయముతో గడగడ గడగడ వణుకుతున్న కాలం. అననీయతో దేవుడు చెప్తున్నారు అక్కడికి వెళ్ళమని, తానని చూపించి చెప్తున్నారు. అప్పుడు దేవునితో తను ఒక డిస్కషన్ జరిగింది చూసారా. నేను ఇలా విన్నాను, కానీ ఆల్రెడీ తాకీదులు తీసుకుని బయలుదేరాడట. నేనేమంటున్నానంటే, దేవుని దృష్టితో ఆ రోజు అననీయాకి దేవుడు చూపించారండి పరిస్థితులను దాటి. ఆమేన్. ఆమేన్. అప్పుడు జరుగుతుంది నిజమే, అబద్ధం కాదు. సౌలు చంపలేదా? అవును, చంపాడు. సౌలు ఇప్పుడు వస్తున్నది కూడా ఆటంకపరచడానికి కాదా? అవును, ఆటంకపరచడానికి. కానీ సౌలుకి దేవుడు మధ్యలో ఇచ్చిన ఎన్కౌంటర్ ఎవరికి తెలుసు? అంటే దేవుని మార్గములు మనకి తెలియదండి. మనము జరుగుతున్న వాటినే చూస్తాం, ఆ స్థితిలోనే ఆగుతాం. కానీ ఆత్మ వలన వివేచన అనేది ఎప్పుడు వస్తుందంటే ఆయన లోనికి వెళ్ళినప్పుడు, ఆయన మాట వినినప్పుడు. ఈరోజు అననీయతో మాట్లాడట్లేదా ప్రభు? సౌలు గురించి దేశమంతా, దమస్కు ప్రాంతం అంతా కూడా వినపడిన వాక్యం వేరు, వార్త వేరు, ఉన్న సిచ్యువేషన్ వేరు. కానీ అప్పుడు అననీయతో దేవుడు మాట్లాడుతున్నది వేరు. నిజానికి జరగబోతున్న విషయాలు అననీయతో దేవుడు చెప్పలేదా? ఇదిగో అనుభవం కదలడానికి పరిశుద్ధాత్ముడు నడిపిస్తే ఇలాంటి ఒక లుక్, ఇలాంటి ఒక దృష్టి సాధ్యం. ఆమేన్. 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 దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటున్నారు అంటే ఆ వ్యక్తిని చూడడం చాలా చాలా ముఖ్యమండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సమూయేలు ఎవరు? యాజకుడు. సమూయేలు దావీదు కొరకు వెళ్తున్న సమయం, దావీదుని ప్రతిష్ఠించడానికి వెళ్ళిన సమయం మనందరికీ తెలుసు కదా. అక్కడ చూస్తున్న ప్రతి కుమారుణ్ణి కూడా చూసి తిననేమో అనుకుని వెళ్ళి మాట్లాడుతూనే ఉన్నాడు, అనుకుంటూనే ఉన్నాడు లోపల. ఇక ఈ రూపం, అతని రూపం ఇలా ఉంది కదా, అతని ఎత్తు ఇలా ఉంది కదా. చూడండి, మొదటి సమూయేలు 16వ అధ్యాయం దగ్గరికి వెళ్తే అక్కడ మనం సమూయేలు యొక్క పోరాటం, అంతరంగంలో సమూయేలు యొక్క పోరాటం. ఇది బయట ఎవరికి కనపడదండి, ఇది లోపల జరుగుతున్న ఒక ఘర్షణ. దేవుడే క్లారిటీ ఇస్తూ, మనుష్యుని ఆలోచన వేరు. మనుష్యుడైతే పై రూపమును చూస్తారు, కానీ దేవుడు ఏం చూస్తారట? అంతరంగం లక్ష్య పెడతారట. దేవుడు అంతరంగం చూస్తారట. చూద్దాం ఆ మాట. చూడండి, 7వ వచనం చదవండి. మొదటి సమూయేలు 16:7.
మొదటి సమూయేలు 16వ అధ్యాయము 7వ అయితే వచనం. యెహోవా అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఆమేన్ ఆమేన్. ఆమేన్. సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నారండి. ఒక మాట అడగన, సమూయేలు గొప్పవాడా అననీయ గొప్పవాడా? మనకున్న లేఖనాల ఆధారంగా సమూయేలు గొప్పవాడిగా కనిపిస్తున్నాడా, అననీయ గొప్పవాడిగా కనిపిస్తున్నాడా? సమూయేలే గొప్పవాడిగా కనిపిస్తున్నాడు. అయినప్పటికీ కూడా లోపల జరుగుతున్న ఒక ఘర్షణ చూడండి. అతని రూపం గొప్పగా ఉందే, అతని ఎత్తు గొప్పగా ఉందే. ఎందుకంటే అనుభవం అండి. సౌలుని ఎన్నుకున్నప్పుడు అందరికంటే ఎత్తుగలవాడు కాదా? సమూయేలుకి అవే అనుభవాలు ఉన్నాయి గంట, ఆ అనుభవంతో వచ్చాడు. ఇప్పుడు రూపమును లక్ష్య పెడుతూ ఓకే ఈ వ్యక్తి అయి ఉండొచ్చు, ఈ వ్యక్తేనేమో, ఇక కొమ్ము తైలం తీసి ఇక అభిషేకించాలి. ప్రభు ఒక మాట చెప్తారు, ఇదిగో మీ నెక్స్ట్ ప్రయాణం ఇలా ఉంటదని. అప్పుడు ఆ మనిషికి ఉన్న ఆలోచన ఏ దారి చూసినా ఇదేనేమో అనిపిస్తుంది. తప్పు కాదు, మనిషి లక్షణమే అది, ఒక ప్రవక్తకు ఉన్న లక్షణమే అది. కానీ లోపల జరుగుతున్న ఒక ఘర్షణ దేవునితో ఉంటుందే, అది ఆత్మ అనుభవం చే వివేచింపదగును. ఆమేన్. ఆమేన్. ఆ క్లారిటీలోనికి వెళ్ళాలని ప్రార్థన చేద్దామా? సమూయేలు అంతటి వాడే పై రూపం చూసి మోసపోలేదా? కాదు అనగలమా? లేఖనాల ఆధారాన్ని బట్టి చెప్పండి, కాదు అనగలమా? అప్పుడే ప్రభు మాట్లాడుతున్న మాట చూడండి, మనుషులు పై రూపం లక్ష్య పెడతారు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఆమేన్. అయితే 12వ వచనం చూడండి, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానిని అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. ఆ ఇంటిలో మొత్తంలో దావీదు తృణీకరింపబడిన వాడండి. గొర్రెల్ని కాసుకోరా అని వదిలేస్తారు. గొప్ప ప్రవక్త ఇంటికి వస్తున్నారు అంటే బలి అర్పించడానికి కనీసం ఆ కుమారుడికి ఇంటిమేషన్ కూడా ఇవ్వాల. అంటే ఎన్నిక లేనివాడని అర్థం కాదా? తృణీకరింపబడిన వాడిగా కనబడట్లేదా? మిగిలిన అన్నదమ్ములందరూ కూడా యుద్ధ శూరులు, నిజానికి యుద్ధ వీరులు, ట్రైనింగ్ తీసుకున్న యుద్ధ వీరులు. చెప్పండి అన్నమాట. దావీదుకు అనుభవం ఏం లేదే? దావీదుకు ఉన్న అనుభవం ఏంటి? గొర్రెల్ని కాపాడుకోవడమే. ఆ గొర్రెల కోసం ఎలాంటి సింహం వచ్చినా వదిలిపెట్టడు. అదొక్కటేనండి తెలుసు దావీదుకి. దేవుణ్ణి స్తుతించుకుంటూ ఆ అరణ్యంలో అలా తిరుగుతూ ఉన్న వ్యక్తి అంతే. కానీ దేవుడు చెప్తున్న మాట, నేను కోరుకున్న వ్యక్తి ఇతను, కమాన్ అభిషేకించు అని. నేను ఏమంటున్నానంటే, సమూయేలు అంత గొప్ప ప్రవక్త అయినా సరే దేవుడు ఎన్నిక చేసుకుని దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక వ్యక్తిని చూపించి ఇతడే అని చెప్పేంత వరకు కూడా అతడు ఎవరో తెలియని ఒక స్థితిలో ఉన్న ఒక పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు సమూయేలు అంతటి వానికే ఆ పరిస్థితులు ఉంటే ఈ రోజు మనకి ఉండవా? ఉంటాయి. ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఒక దర్శన ఉంటది, ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఒక ఆలోచన ఉంటది. కానీ అన్నిటికీ కూడా పరిశుద్ధాత్ముడు సమాధానం ఇచ్చును దాకా.
సందేహపడు వారి మీద కనికరం చూపుము అని వాక్యం చెప్తే నా ప్రశ్న, సందేహం ఉన్న వారి మీద ప్రభు కనికర పడరా? ఆలోచనల్లో చిక్కుబడి ఏది సత్యం అని వెతుకుతున్న వారికి ఇది సత్యం అని చూపించరా? ఏది ఏర్పాటైన మార్గం అని వెతుకుతున్న వారికి ఇది చక్కటి మార్గం, కమాన్ వాక్ అని చూపించరా? ఏది కరెక్ట్ అని వెతుకుతున్న వారికి ఇదే సత్యం అని చూపించరా? ఆలోచన చేద్దాం. సమూయేలు అంతట వానికే ఒక 8 మందిని ఎదురుగుండా పెడితే దేవుడు ఏర్పాట్లో ఉన్న వ్యక్తి ఎవరో కనుగొనలేకపోయారే. అంటే దేవునితో ఎంతగా పెనవేసుకుని ఉండాలి ఆత్మలో. అమ్మ 5 నిమిషాలు ఆయనతో ఉండి వెళ్ళిపోతున్న జీవితానికి ఎంత చక్కటి మార్గంలో నడవడం సాధ్యమవుతుంది చెప్పు. ఆత్మ చేత నడిపించబడము అనేది ఒక లెవెలే. దానిలోకి అందరము అడుగు పెట్టాలి. బలహీనులైన వారిని దేవుడు ఎన్నుకున్నారు నిజమే, ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నారు నిజమే. ఈరోజు వేర్ వి ఆర్ అనేది మనకు అర్థమవుతుంది కదా. వెర్రివారిగానే ఉన్నాం, అవును. ఆయన సన్నిధిలో ఒప్పుకుందాం మనం వెర్రివారమే అని. ఆయన సన్నిధిలో ఒప్పుకున్నాం ఎన్నిక లేదయ్యా అని, తృణీకరింపబడిన వారమే అని ఒప్పుకున్నాం. కానీ ఆయన ఒకవేళ ఆయన ఎన్నుకొని ఏర్పాటులోనికి తీసుకొని నడిపిస్తుంటే ఆ అనుభవం వేరే లెవెల్లో ఉంటుందండి. దావీదుని కళ్ళకు చూపిస్తారు, ఇదిగో దావీదని. అర్థం, అభిషేకం పొందుకున్న వారిని ఇదిగో వీరు అభిషేక్తులు అని చూపిస్తారు. ఎవరిని అభిషేకించాలో చూపిస్తారు. ఆ క్లారిటీలోనికి వెళ్తారు. అననీయకు ఒక సౌలు వంటి ఒక వ్యక్తిని ఇప్పుడు చూడండి, దావీదుని చూపిస్తే కనీసం ఒక అర్థం ఉంది. కానీ సౌల్ని చూపిస్తున్నప్పుడు ఆ లోపల ఉన్న ఆ ఘర్షణ, ఆ యుద్ధం ఎలా ఉంటుంది తెలుసా? అననయ్య వింటుంది ఒకటి, అక్కడ జరుగుతున్నది ఒకటి, ప్రభు చెప్తున్నది ఒకటి. కేవలం ప్రభు మాట మీద అననీయ ముందుకు వెళ్ళాడు కనుకనే ఆ రోజు కార్యం జరిగిందండి. అంటే ప్రకృతి సంబంధంగా జరుగుతున్న అనేక కార్యాల్లో నుంచి ఒక షిఫ్ట్ జరుగుతున్న సమయం పూర్తిగా ఆత్మ అనుభవం చేత మాత్రమే వివేచింపదగును. ఆమేన్. లోకంలో ఒక వెర్రి జీవితం అలా కొనసాగుతున్న సమయం, లోకంలో ఒక బలహీనమైన సమయాలు అలా కొనసాగుతున్న ఒక సమయం, ఆ తృణీకరింపబడిన అలాంటి ఒక సాక్ష్యమే పొందుకుంటూ అలా వెళ్తున్న ఒక ప్రయాణంలో ఒక షిఫ్ట్ జరుగుతుంది, ఒక ఎన్కౌంటర్ జరుగుతుంది. ఒక షిఫ్ట్ లో ఆ ఎక్కే అనుభవంలోనికి వాళ్ళ ప్రయాణం మారుతుంది. అది కనుక గుర్తుపట్టడం సాధ్యం అవ్వాలి అంటే ఇదిగో దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న ఒక అనుభవం కావాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఒక్కొక్కరి ప్రయాణం వెళ్తున్న లెవెల్ వేరు, దానిని గంపుతున్న లెవెల్ వేరు. హల్లెలూయా. నేను చెప్తున్నది సౌలు యొక్క ప్రయాణం వేరండి, దావీదు యొక్క ప్రయాణం వేరండి. అది ఎవరికి తెలియకపోవచ్చు, కానీ దానిని గుర్తుపడుతున్న ఒక అనుభవం ఉంది. చూసారా? వారు కావాలి, వీరు కావాలి, దేవునికి అందరూ కావాలి. కానీ అందరినీ ఒకసారి గనక మనం లిస్ట్ అవుట్ చేయగలిగితే ఎట్ లాస్ట్ మనకు అర్థమవుతున్న విషయం ఒకటే, అతిశయపడాలి అంటే ప్రభునందు తప్ప ఇక దేని మీద అతిశయపడడానికి కారణమే లేదండి.
ఆ రోజు కొరింథీయులతో చెప్పుతున్న మాట ఏమో కానీ ఇదిగో ప్రతి స్థలంలో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి చెప్పుతున్న మాటలు ఇవే. దేవుని అభిషక్తులను గుర్తుపట్టే అనుభవం ఒక లెవెల్. దేవుడు నడవమని చెప్తున్న మార్గంలోనికి అడుగు పెట్టడం ఒక లెవెల్. ఎందుకంటే అది లోకంతో మ్యాచ్ అవ్వదు, ఎందుకంటే అది పరిస్థితులతో మ్యాచ్ అవ్వదు. ఆ రైట్ ప్లేస్ లోకి, ఆ రైట్ మార్గంలోకి వెళ్ళాలి అంటే అది లోకంతో మ్యాచ్ అవ్వదండి. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, అననీయ చుట్టూ ఉన్న పరిస్థితులు ఒకసారి ఆలోచించండి. అననీయ ఇప్పుడు దేవుడు నాకు చెప్పారు, ఇప్పుడు సౌలుని దేవుడు మార్చారు అంటే ఎంతమంది నమ్ముంటారు? ఎంతమంది నమ్మి ఉంటారండి? అతి కొద్ది మంది. ఒకప్పుడు కదా అననీయ చెప్పావు, సౌలు వచ్చేసాడంట అని, చంపేస్తాడు అని. మరి అననీయ మరి ఇప్పుడు నువ్వే చెప్తున్నావు మళ్ళీ సౌలు మారాడు అని. ఏ మాట నమ్మాలి అంటే అననీయ పరిస్థితి ఏంటి? మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఒకసారి సమూయేలు ప్రయాణం ఆలోచించండి. సమూయేలుతో పాటు చేయి పట్టుకుని కానీ వెళ్తున్న అనుభవం ఉంటే ఒకసారి ఆలోచించండి. పెద్ద కుమారుడు వచ్చినప్పుడు సమూయేలు అంటాడు, ఇతడే ఇతని రూపం చూసారా, ఇతడే ఈయన్నే మనం అభిషేకించాలని చెప్తాడు. అప్పుడు అవునా అని సమూయేలు మొహం చూస్తూ ఉంటాం. కానీ రెండో వ్యక్తి వచ్చేసరికి ప్రభు చెప్తున్నారు ఈ వ్యక్తి కాదు అని. రెండో వ్యక్తి దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ సమూయేలు చెప్తారు ఇతడే అని. అప్పుడు మరలా మనం ముఖం చూస్తూ ఉంటాం. ఒకసారి ఆయనతో పాటు ప్రయాణం చేయండి. 8 మందిని అలా లైన్ లో పెట్టుకొని 8వ వ్యక్తి రాలే, 7 మంది ఎదురుగుండా కనిపిస్తున్నారు. ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి సమూయేలు తైలపు కొమ్ము పట్టుకొని ఆ నూనెతో రెడీగా ఉన్నాడు. పక్కన మనం ఉన్నాం. సమూయేలు మొహం చూద్దాం, మొదటి వ్యక్తి ముఖం చూద్దాం, రెండవ వ్యక్తి ముఖం చూద్దాం, మూడో వ్యక్తి ముఖం చూద్దాం. ఎన్నిసార్లు మాట మారుస్తున్నాడు అనిపించదా? చెప్పండమ్మా, అనిపించదా? స్తోత్రం. అంత గొప్ప సమూయేలుకే ఆ పోరాటం తప్పలేదు నాన్న. ఆత్మ అనుభవము చే వివేచింపదగిన అనేక విషయములను దేవుడు ఒక జంక్షన్ లోనికి తీసుకుని వచ్చి ఎందుకు నేర్పిస్తారంటే ఇదిగో జ్ఞానులను సిగ్గుపరచడానికి. హల్లెలూయా. అంతేకాదు ఏ శరీరియు ఆయన ఎదుట అతిశయించకుండా ఉండడానికి. ఏ పరిస్థితి కూడా ఆయనను మించినది కాదు, ఏ శరీరియు ఆయనను మించింది కాదు, ఏ దూత ఆయనను మించింది కాదు, ఏ సాక్ష్యము కూడా ఆయనను మించింది కాదు. ఏది ఉన్న ప్రభు నిమిత్తమే. ఎంతమందికి అర్థమవుతుంది? వెళ్తున్న ప్రయాణం ఒకటి, గుర్తుపడుతున్న ప్రయాణం ఒకటి. వెళ్తున్న ప్రయాణం ఒకటి, గుర్తుపడుతున్న ప్రయాణం ఒకటండి. మనకి లేఖనాలు పరిశీలిస్తే అర్థమవుతుంది సమూయేలు ఎటువంటి పరిస్థితుల నుంచి బయటకు వచ్చాడు. తన చిన్నతనం నుంచి దేవుని దగ్గర ఎలా ఎదిగాడు. అంత మంచి పరిస్థితులు ఏం లేవే చిన్నతనంలో తనకి. అంత చెప్పుకోదగ్గ గొప్ప సంగతులు ఏం తన జీవితంలో లేవే. కేవలం దేవుని స్వరం తనని నడిపించలేదా? ఏది ఏమైనప్పటికీ ఈ రోజు ఒకటే ప్రార్థన చేసుకుందాం. ఆత్మ అనుభవం చే వివేచింపదగిన
ఆ స్థితిలోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళండి అని ప్రార్థన చేసుకుందాం. ఆయన ఇచ్చిన వాగ్దానపు నెరవేర్పులో ఇదేనేమో అని చూస్తున్న అనుభవాలు ఉంటాయి, కానీ విడిచిపెట్టకుండా ముందుకు వెళ్తూ ఎదురు చూస్తున్న సమయం ఆయన చెప్తారు. ఆయన స్వరం విన్నంత వరకు వేచి ఉండాలి. చెప్పండి, వేచి ఉండాలి అని. వేచి ఉండాలి. దేవుడు లోకంలో ఏర్పాటు చేసుకున్నారు. దేవుడు లోకంలో ఎక్కువ శాతం తృణీకరింపబడిన వారిని ఏర్పాటు చేసుకున్నారు. అలా ఏర్పాటులో ఉన్న వారిని గుర్తుపట్టడం కూడా ఒక లెవెలేనండి. అననీయ గాని, ఇప్పుడు మనం చూసినట్టుగా సమూయేలు కానీ, వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆ జర్నీ ఒకసారి ఆలోచన చేయగలిగితే ముందున్న ప్రయాణం ప్రశ్నలు లేని ఒక ప్రయాణంగా ఉంటది, సందేహములు లేని ఒక ప్రయాణంగా ఉంటది. దేవుడు అతి శ్రేష్టమైన మార్గంలో నడిపించిన దాకా ప్రార్థన చేసుకుందాం అక్క. ఆమేన్. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్